టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా బరిలో దిగుతారనేది మీ అనుచరుల దగ్గర నుంచి అభిమానుల దగ్గర నుంచి స్పష్టంగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఇదేంటి ఒక పార్టీని పటిష్టపరుచుకునే విధానంలో టికెట్ విషయంలో మీ మనసు చెప్పిన దానికే కట్టుబడి ఉంటారా, పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? మరి అలా కట్టుబడి ఉండే బలం అయితే కనుక 2014లో ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేశారు? ప్రజల అభిష్టం. నేను ఆఫీస్లో కూర్చుంటే అది ఆ రోజు ఒక రెగ్యులర్ జర్నీగా నిలబెట్టారు 2014. నేను నిలబడకూడదే అనుకున్నా. ప్రజలు ఇప్పుడు నేను ఒక్కడిని నిర్ణయం కాదు కదా. అంటే ఈసారి మీకు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని ఒక సంకల్పంతో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2009లో సుమారుగా వంగా గీత మీద ఆ రోజు సుమారు 1000-1100 ఓట్లతో అమ్మింది. అది కూడా ఓడినా గెలిచినట్టే అంటారు. గెలిచి గుర్రాల ఆధారంగానే మనం టికెట్లు ఇవ్వాలి. అంటే బలీయమైన అభ్యర్థి. పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తే కనుక నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను అనే మాట మీ అభిమానుల నుంచి వస్తుంది. మరి ఇదెందుకు ఆ సూత్రం ఆయనకి ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఒక కండిషన్ పెడుతున్నాను, ఆయన పిఠాపురం రాకుండా. జనసేన అండ్ టీడీపీ ముందు కలిసి ఒక టాప్ నేతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. క్యాస్ట్తో ఎలక్షన్ అన్నది ఎవరో చేయలేదు. ఇదే అధికార వైఎస్ఆర్సీపీ మీపై కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. అది ఆరోపణలు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, ఈ పార్టీకి వినే ఉంటారు. నీరు మట్టి పథకంలో ఆనాడు అధికార పార్టీ టీడీపీ ఉన్నప్పుడు ఏదో స్కామ్ చేశారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో స్పెషల్ ఇంటర్వ్యూ.